హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి జీవితం అందమైనది నవల ఆడియో స్టోరీగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు జీవితం అందమైనది నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. చెప్పా పెట్టకుండా సూట్ కేసు పట్టుకుని పొద్దున్నే దిగిన సిద్ధార్థని చూసి ఆశ్చర్యపోయింది దివ్య. ఏంట్రా అన్నయ్య, ఉరమని పిడుగులా ఇలా ప్రత్యక్షమయ్యావు అంది. ఏ రాకూడదా? వచ్చే ముందు నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అన్నాడు సిద్ధార్థ వాదనకు దిగుతున్నట్టుగా. అంత పని చేయనక్కర్లేదులే, ఏదో స్వంత బ్రదర్వి కదా అని అడిగానంతే అంది చిన్నబుచ్చుకున్నట్టుగా దివ్య. అబ్బో, అంతలోనే అలిగేశావా? ఊరికే సరదా కన్నాలే. ఇక్కడ హెడ్ ఆఫీస్లో అర్జెంటు పనిపడి మా బాస్ నన్ను ఇక్కడికి పంపాడు అన్నాడు సిద్ధార్థ ఆప్యాయంగా చెల్లెలి భుజం తడుతూ. కొడుకు ఎందుకొచ్చాడో తెలిసి కూడా ఏమీ తెలియనట్టే తను కూడా కూతురిలా ఆశ్చర్యం ప్రకటించింది జయంతి. ఆ చెప్పేదేదో తిన్నగా చెప్పొచ్చు కదా, దాన్ని ఏడిపించడం మళ్ళీ బ్రతిమాలడం ఎందుకురా? సరేలే, స్నానం చేసిరా, టిఫిన్ చేద్దుగాని అంది. ఓకే, 5 నిమిషాల్లో వచ్చేస్తాను, పెట్టేయ్, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అంటూ సిద్ధార్థ స్నానానికి వెళ్ళాడు. పెట్టమ్మా సుపుత్రుడికి, ఇంకాస్త ఉంటే ఎలకలు కాదు పందికొక్కులు జంపింగ్ చేస్తాయి అంది దివ్య ఉడుకుమొత్తనంగా. ఏంటే చిన్నపిల్లల్లా మీ పోట్లాటలు? గంట నుండి పిలుస్తున్నాను టిఫిన్కి రమ్మని, వచ్చావా? ఇప్పుడైనా వస్తే సంతోషిస్తాను అంది జయంతి నిండుగా నవ్వుతూ. తల్లి ముఖంలో కనబడే ఆ నిండుతనం ఎంతో నచ్చుతుంది దివ్యకు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎంతో నిబ్బరంతో ఎదుర్కొంటుంది తల్లి. ముఖంపై చెరగని చిరునవ్వు ఆమెకు పెట్టని ఆభరణం. టిఫిన్ తినడం మాని తల్లి వంకే అలా రెప్పవాల్చకుండా చూస్తున్న దివ్య ముఖం ముందు చేతులాడిస్తూ, హలో మేడం, ఎక్కడున్నారు తమరు అంటూ సిద్ధార్థ చిటికలు వేశాడు. ఉలిక్కిపడి చిన్నగా నవ్వేసింది దివ్య. ఆ తర్వాత అన్న చెల్లెళ్ళిద్దరూ కబుర్లలో పడిపోయారు. తల్లి నాయనమ్మ ఏవేవో మాట్లాడుతూ ఉన్నా పెద్దగా పట్టించుకోలేదిద్దరు. మధ్యలో మహాలక్ష్మి చెప్పింది రాహుల్ వస్తున్నాడని. ఆహా, అలాగా అన్నాడే గాని ఆ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు సిద్ధార్థ. అందరూ రాహుల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే అతని రాకనదేదో గొప్ప విషయంలా అనుకుంటుంటే అన్నయ్య ఏంటి అసలు పట్టించుకోలేదు అని ఆశ్చర్యపోయింది దివ్య. అంతలోనే కొంచెం సంతోషంగా కూడా అనిపించింది. రాహుల్ విషయంలో అన్నయ్య నన్ను తప్పక సపోర్ట్ చేస్తాడులే అనే ధీమా కూడా కలిగింది ఆమెకు. ఓరకంట చెల్లెలి మనోభావాలు గమనిస్తున్న సిద్ధార్థ తల్లివైపు చూసి గుంభనంగా నవ్వాడు. జయంతి బదులుగా నవ్వకుండా ఏదో పనున్నట్టు వెళ్లిపోయింది అక్కడి నుంచి. కూతురు చూస్తే పట్టేస్తుందని. ఇదేమీ తెలియని దివ్య తన ధోరణిలో తను మాట్లాడేస్తూ సిద్ధార్థ అక్కడ లేని సమయంలో జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్టు చెప్పసాగింది. రాజశేఖర్ సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాక కొడుకు రాకగుచ్చి ఏమీ తెలియనట్టుగానే కుశల ప్రశ్నలు వేశాడు. ఆఫీస్ పని మీద అప్పుడప్పుడు మనవడిలా వస్తూ పోతూ ఉండడం పరిపాటే కనుక కాంతారావు ఏమీ ఆశ్చర్యపోలేదు. ఆ పూటంతా ఉత్సాహంగానే గడిచిపోయింది అందరికీ. పడుకునే ముందు కొడుకుతో జాగ్రత్తగా మాట్లాడమని మరీ మరీ చెప్పాడు రాజశేఖర్. సిద్ధార్థకు దివ్య గదిలో పక్క సర్దేసి వస్తూ, జాగ్రత్తరా సిద్ధు, చెల్లాయి మనసు కష్టపెట్టుకోకుండా మాట్లాడు అంది జయంతి మెల్లగా. అలాగే లేమ్మా, నువ్వేం వర్రీ అవ్వకు, నేను మాట్లాడతాను కదా అన్నాడు సిద్ధార్థ భరోసా ఇస్తున్నట్టుగా. సిద్ధుకి ఆ గదిలో పక్క వేశావా? వాళ్ళిద్దరూ ఒకచోట చేరితే తెల్లార్లు జాగరణే. అసలే ఆఫీస్ పనితో అలసిపోయి వస్తాడు పిల్లాడు. నిద్ర చాలక ఏ తలనొప్పైనా వస్తే ఎలా? వాడికి హాల్లో పక్క వేయాల్సింది జయంతి అంది మహాలక్ష్మి. లేదులేండి అత్తయ్య, వాళ్ళిద్దరూ కలిసి చాలా రోజులైంది కదా, సిద్ధునే చెప్పాడు అక్కడ పడుకుంటానని అంది జయంతి. అలాగా, అయితే సరేలే, పడుకోనివ్వు అంటూ వెళ్లిపోయింది మహాలక్ష్మి. చెల్లెలి గదిలోకి వెళ్లి తీరిగ్గా మంచం మీద బాసిం పట్టు వేసి కూర్చుంటూ, ఏంటి తల్లి విశేషాలు? మీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందట అని అడిగాడు సిద్ధార్థ. అన్నగారిని చూడగానే పడుకున్నదల్లా లేచి కూర్చుంటూ, ఇక్కడేముంటాయన్నయ్య విశేషాలు, నువ్వే చెప్పాలి ఏమైనా. మా రిజల్ట్ మాత్రం ఈ నెలాఖరుకు రావచ్చు అంటున్నారు అంది దివ్య. అయితే నెలాఖరు దాకా గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చునే బదులు నాతో పాటు చక్కగా విజయవాడ రావచ్చు కదా, శుభ్రంగా వంట చేసి పెడదువు గాని అన్నాడు సిద్ధార్థ నవ్వుతూ. నేను వంట చేసి పెట్టేందుకు అక్కడికి రావడం? అసలు నిన్నని కాదులే, మీ మగజాతిని అనాలి. ఆడవాళ్లున్నది కేవలం మీకు వండి వార్చి సేవలు చేయడానికనే తేలిక అభిప్రాయంతో ఉన్నందుకు అంటూ చేత్తో దిండు తీసి సిద్ధార్థ మీదకు విసిరేసింది దివ్య.
ఏదో సరదా కన్నం లేవే. నీ చేతి మాత్రం వైకుంఠ యాత్ర అని నీ తిండి తిని పైకి ప్రయాణం కట్టాలని లేదులే. అప్పుడే ఇంకో 50-60 ఏళ్ళైనా బతకాలనుంది నాకు అన్నాడు సిద్ధార్థ అల్లరిగా. దుర్మార్గుడా, నీ పని ఇలా కాదులే. నిజంగా నేను అక్కడికి వచ్చి వండి పెట్టి నిన్ను టపా కట్టిస్తా వెంటనే అంది దివ్య అన్నగారికి తానేమీ తీసిపోనట్టుగా. అంత పని చెయ్యకమ్మా, అసలే పెళ్లి కాని వాడిని, ఆ పైన బోలెడు ఫ్యూచర్ ఉన్నవాడిని అన్నాడు సిద్ధార్థ నాటకీయంగా. ఒరే అన్నయ్య, వేళకోళం కాదు గాని నిజంగా నీతో రావాలనుందిరా. అక్కడ మీ కంపెనీలో నాకు కూడా ఏదైనా ఉద్యోగం చూడరా. ఎంచక్క మనం రోజు బోల్డన్ని కబుర్లు చెప్పుకోవచ్చు అంది ఆశగా దివ్య. అవునవును, బాగా తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు అన్నాడు సిద్ధార్థ చెల్లెల్ని ఆట పట్టిస్తూ. నేను హాస్యానికి కాదు, సీరియస్గానే చెప్తున్నాను. నాకేదైనా జాబ్ చూడు ముందు అంది చిరుకోపంగా దివ్య. సరే సరే, అలాగే చూస్తాను. కానీ మన వాళ్ళందరూ నీకు పెళ్లి చేద్దామంటున్నారు, నువ్వేమో ఉద్యోగం చేస్తానంటున్నావు అంటూ ఆగాడు సిద్ధార్థ. వాళ్ళు అలాగే అంటారు గాని నువ్వు చెప్పన్నయ్యా, అప్పుడే నాకు పెళ్ళేంటి? నీకు ఉద్యోగం వచ్చి 2 ఏళ్ళయింది, నాకంటే పెద్దవాడివి, నీకు చేశారంటే అర్థం ఉంది. 22 ఏళ్లకి నాకు పెళ్ళేంటి అంది లా పాయింట్ తీసేస్తున్నట్టుగా దివ్య. అది నిజమేననుకో, కానీ నాకు పెళ్లి కుదరాలంటే టైం పడుతుంది కదా. నీకలా కాదు కదా, రెడీమేడ్గా సంబంధం ఉంది. రాహుల్ ఆ పని మీదే ఇండియా వస్తున్నాడని తాతయ్య చెప్పాడు అన్నాడు సిద్ధార్థ యథాలాపంగా ఆ ప్రస్తావన తెచ్చినట్టు ముఖం పెట్టి. రాహుల్ పేరు వినడంతోనే దివ్య చేదు తిన్నట్టుగా ముఖం పెట్టింది. నువ్వు కూడా అలాగే అంటున్నావా అన్నయ్య? వాడంటే నాకెంత మాత్రం ఇష్టం లేదు, చచ్చినా వాణ్ణి చేసుకోను అంది దివ్య ఆ మాటని నొక్కి పలుకుతూ. ఏ, ఎందుకని? వాడికేం తక్కువ? చక్కగా చదువుకున్నాడు, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, బోలెడు సంపాదిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పు నీకు అన్నాడు సిద్ధార్థ. ఎవడికి కావాలి వాడి బోడి డబ్బు? వాడు అమెరికాలో ఉంటే నాకేంటి, అంతరిక్షంలో ఉంటే నాకేంటి? నాకు ఉద్యోగం వస్తే నేను సంపాదిస్తాను డబ్బు అంది ఉద్రేకంగా దివ్య. ఎందుకే అంత ఆవేశపడిపోతున్నావు? రాహుల్ లాంటి అందము, చదువు, సంపాదన ఉన్న యువకుడు కావాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి వాడు దొరకాలే గాని కళ్ళకద్దుకుని చేసుకుంటుంది ఏ అమ్మాయి అయినా. పైగా మంచివాడు, మనవాడు. అలాంటి వాడిని వద్దంటావేంటి నువ్వు అర్థం లేకుండా అన్నాడు సిద్ధార్థ. అయితే ఆ కలలు కనేవాళ్లనే చేసుకోమను వాడిని. నాకు మాత్రం వాడు వద్దే వద్దు. మంచివాడట, మంచివాడు. ఏం మంచి? గడమంచి. ఆ మేనర్స్ లెస్ బ్రూట్ని చేస్తే చేసుకోను నేను అంది దివ్య ఖండితంగా. ఎందుకే అంత చిరాకు వాడంటే నీకు? ఏం తక్కువని వాడిని వద్దంటున్నావు అని అడిగాడు సిద్ధార్థ నిలదీస్తున్నట్టుగా. చికాక్ కాక ఏంటి చెప్పు? ఎప్పుడు చూసినా వాడు నా మీద జులుం చెలాయిస్తూ ఉండడం తప్ప నాతో మంచిగా మాట్లాడడం ఎప్పుడైనా చూసావా? అలాంటి వాడికి మర్యాద ఇవ్వాలట నేను. ఎందుకంటే వాడు నా కాబోయే మొగుడట. అసలు వాడికి మర్యాద అంటే ఏంటో తెలుసా అంది దివ్య కోపంగా. అది కాదు దివ్య, నువ్వు తనకి కాబోయే భార్యవనే చనువుతో నిన్ను ఆట పట్టించాలని ఏవో చిలిపి పనులు చేశాడు. కొంచెం అతిగా కూడా ప్రవర్తించి ఉండొచ్చు. అంత మాత్రాన నువ్విలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు అంటూ నచ్చ చెప్పబోయాడు సిద్ధార్థ. అనుకున్నాను నువ్విలాగే అంటావని. ఎందుకంటే నువ్వు మగాడివే కదా. అసలు భర్త అంటే మీ అందరి దృష్టిలో అర్థం ఏంటన్నయ్యా? భర్త అంటే భార్య మీద పెత్తనం చెలాయించే ఒక అధికారైతే అసలు నాకు పెళ్లే వద్దన్నయ్యా. కోరి కోరి యజమాని బానిసల బంధాన్ని నా మెడకు తగిలించుకోలేను అంది స్థిరమైన కంఠంతో. చెల్లెలి సమాధానం విన్నాక కొద్దిసేపు మాట్లాడలేనట్టు మౌనం వహించాడు సిద్ధార్థ. మనసు ఎంతో తీవ్రంగా గాయపడితే తప్ప దివ్య అలా మాట్లాడదని, అదేంటో ముందు తెలుసుకోవాలని అనుకున్నాడు. దివ్య, ఇంత వ్యతిరేకత వాడి పట్ల మనసులో పెంచుకున్నావంటే దానికి బలమైన కారణమేదో ఉండే ఉంటుంది. నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. నాకు తెలిసినంత వరకు రాహుల్ చాలా మంచివాడు. ఇతరులు కష్టాల్లో ఉంటే చూసి సహించలేడు. పరీక్ష ఫీజుల కోసం ఇంట్లో ఇచ్చిన డబ్బులు వెనక ముందు చూడకుండా అలాంటి వారికి ఇచ్చేసి ఇంట్లో వాళ్లతో చివాట్లు దెబ్బలు తిన్న రోజులు నాకు తెలుసు. మరి అందరూ పుట్టినరోజులు ఆడంబరంగా జరుపుకుని పెద్ద పెద్ద పార్టీలు ఇస్తూ ఉంటారు. రాహుల్ ఇంటికి ఒకడే సంతానమైనా వాడి పుట్టినరోజుల్లో ఎక్కువ భాగం ప్రేమ సమాజంలోనో పాపా హోంలోనో జరుపుకుని పార్టీకయ్యే డబ్బుతో ఆ రోజు వాళ్లకు మంచి భోజనం పెట్టించేవాడు. అలాంటి వాడి మీద నువ్వు అర్థం లేని అపోహలు పెంచుకుని కాదంటున్నావు. అకారణంగా రాహుల్ని నువ్వు మిస్ చేసుకుంటున్నావేమో అనిపిస్తోంది నాకు అన్నాడు సిద్ధార్థ. ఏమో అన్నయ్య, అదంతా నాకు తెలియదు. మీ అందరి దృష్టిలో రాహుల్ మంచివాడు కావచ్చు,
కానీ నాకు మాత్రం ఎప్పుడూ అలా అనిపించలేదు. అసలు మా ఇద్దరికీ కంపాటబిలిటీ కుదరదు. నిత్యం కొట్టుకుంటూ బ్రతకడం నా వల్ల కాదు. వాడంటే ఎందుకు ఇష్టం లేదని కూడా నువ్వు అడిగావు. ఒక ఆడపిల్ల మనసును ఎలా ఆకట్టుకోవాలో, ఎలా రంజింపచేయాలో తెలియదు వాడికి. నిత్యం పట్టుదల, పంతం అన్నిటా తనదే పై చేయి కావాలనే మొండి వైఖరి. నేనేడుస్తే చూసి ఆనందించే శాడిస్టిక్ నేచర్. పెళ్ళంటే అర్థం ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడమేనా? దానికోసమైతే పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఒక నౌకర్ని పెట్టుకుంటే సరిపోతుంది కదా. పెళ్ళంటే 100 ఏళ్ల స్నేహబంధమని, 2 మనసులను ముడివేసే మధురమైన బంధమని, కనుక దాన్ని ఇద్దరూ పదిలంగా కాపాడుకోవాలని మా మేడం గారు చెప్తూ ఉంటారు అని చెప్పుకుపోతున్న దివ్యను మధ్యలోనే ఆపేశాడు సిద్ధార్థ. బాగుందే నువ్వు చెప్పేది. ఇలాంటి మాటలన్నీ కథల్లోనూ సినిమాల్లోనూ చదవడానికి, చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ నిత్య జీవితంలో ఇవేవీ సాధ్యం కావు తెలుసా అన్నాడు గొంతులో వెటకారం జోడించి. ఎందుకు సాధ్యం కాదు? మన ఇంట్లో అమ్మా నాన్నల్నే తీసుకో. ఎలా ఉంటారు? ఎప్పుడైనా పోట్లాడుకోవడం గాని, ఒకరినొకరు చిన్నబుచ్చుకోవడం గాని చూసావా? వాళ్ళు నేను చెప్పినట్టు అన్యోన్యంగా లేరా అంది నిలదీస్తున్నట్టుగా. చెల్లెలన్న మాటల్లో నిజం ఉండడంతో జవాబు చెప్పలేనట్టుగా ఆలోచనలో పడిపోయాడు సిద్ధార్థ. చివరికి ఉన్నారనుకో, కానీ నీ ఉద్దేశం ప్రకారం పోట్లాడుకునే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదనా అన్నాడు వాదనకు దిగుతున్నట్టుగా. ఏమో, ఉందో లేదో నాకు తెలీదు. నిజమైన ప్రేమ ఆత్మీయతను పెంచుతుంది తప్ప హాలాహలాన్ని గుమ్మరించదు అంది దివ్య. సరే అయితే, అమ్మా నాన్నల గురించి చెప్పావు, కాదనను, ఒప్పుకుంటాను. అదే సమయంలో మన తాతగారిని, నాన్నమ్మనే తీసుకో. వాళ్ళు కూడా నిత్యం దేనికో దానికి వాదులాడుకుంటూనే ఉంటారు. వారి మధ్య ప్రేమ లేనట్టేనా? తాతయ్యకు కొంచెం నలత చేస్తే కంగారు పడిపోయి నాన్నగారిని డాక్టర్ దగ్గరకు పరుగులు తీయించేస్తుంది నానమ్మ. అదే నానమ్మకు తేడా చేస్తే తాతయ్య చిన్న పిల్లాడిలా నానమ్మ మంచం చుట్టూ తిరుగుతారు. సరిగ్గా నిద్రపోరు, భోంచెయ్యరు. రాత్రి పగలు దిగులుగా నానమ్మ మంచం దగ్గరే కూర్చుంటారు. ఇది కాదా ప్రేమంటే అని అడిగాడు సిద్ధార్థ. ఏమో, వారి మధ్య ప్రేముంటే ఉండొచ్చు, కాదనను. కాని నిత్యం వారిద్దరి మధ్య వాదనలే, వారి కొట్లాట్లే. నాకు నిత్యం సుప్రభాత గీతాలు. ఒకరు అవునన్నది మరొకరు కాదంటారు. నానమ్మ చెప్పేది కరెక్ట్ అని తెలిసినా కొట్టి పారేస్తారు తాతయ్య. మరో సందర్భంలో నానమ్మ కూడా అంతే చేస్తుంది. తాతయ్య ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏమైనా చెయ్యాలన్నా, ఎలా వెళ్లాలో, ఏం చెయ్యాలో ముందే నిర్ణయించుకుంటారు. కానీ ఏం చేద్దామంటూ నానమ్మని అడుగుతారు. నానమ్మ ఏదో ఒకటి ఎంచుకుంటుంది. అప్పుడు అదెందుకు, ఇది కూడా బాగానే ఉంటుంది కదా అంటూ రెండవ దాని మీద ప్రయాణం ఖరారు చేస్తారు. ఈ మాత్రం దానికి నా అభిప్రాయం ఎందుకు అడుగుతారు అని చికాకు పడుతుంది నానమ్మ. అయినా పట్టించుకోరు, తనకు తోచినట్టే చేస్తారు. అయితే ఇది కావాలని చేయకపోయినా ఇతరుల మాట మొదటి నుండి వినడం అలవాటు లేని మనస్తత్వం తాతయ్యది. అలాగే ఎంత పోట్లాడుకునే భార్యాభర్తలైనా సమయం వస్తే తన భార్యను ఇతరుల ముందు ప్రొటెక్ట్ చేస్తారు, చెయ్యాలి కూడా. కానీ తన వాదన కరెక్ట్ అని నిరూపించుకునేందుకు, దానికి బలం చేకూర్చుకునేందుకు పరాయి వాళ్లతో కలిసి నానమ్మ కన్నీరు పెట్టుకునేదాకా తీసుకెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాక సారీ చెప్తే మాత్రం సుఖమేముంది? జరగవలసిన డ్యామేజ్ జరిగాక. ఇదా ప్రేమంటే? ఇదే ప్రేమ అయితే ఇలాంటి ప్రేమ నాకొద్దన్నయ్యా. మొన్నేం జరిగిందో తెలుసా? ఎవరో దూరపు బంధువులు మన ఇంటికొచ్చారు. మాటల సందర్భంలో నానమ్మ చదువు గురించి చెబుతూ వెలగబెట్టిందిలే బియ్యే అని చెప్తున్నారు. నానమ్మేదో మార్చి సెప్టెంబర్ దండయాత్రలు కొట్టినట్టు. పాపం నానమ్మ చదువు మీద ఆశ వదులుకోలేక ఇంటి బాధ్యతలతో సతమతమవుతూనే చదువుకుందట. అది గొప్పగా చెప్పమని కాదు నా ఉద్దేశం. ఎందుకిలా ఇతరుల ముందు భార్యను తేలిక చేసి మాట్లాడ్డమని. ఏమైనా అంటే నేనేదో సరదా కన్నాను. పెళ్లంతో సరసమాడకపోతే వీధిలో వాళ్లతో ఆడితే ఊరుకుంటారా అని అడుగుతారు గడుసుగా తాతయ్య. సరసమంటే ఈ వయస్సులో కూడా ఇతరుల ముందు భార్యను చిన్నబుచ్చడమేనా? మనలాంటి చిన్నవాళ్ల ముందు తనని గడ్డి పరకలా తేలిక చేసి మాట్లాడితే వాళ్ల పెద్దరికం ఏమైనట్టు? ఆ పైన మనకు వాళ్ల మీద గౌరవం మిగులుతుందా అంది తీవ్రంగా చూస్తూ దివ్య. రాత్రి పొద్దుపోయినా మనవాళ్ల గదిలో నుండి మాటలు వినరావడంతో నిద్రపట్టని కాంతారావు తాను కూడా వారితో చేరి ముచ్చట్లాడొచ్చని అక్కడికొచ్చాడు. అతడిని ఉద్దేశించి దివ్య అంటున్న మాటలు వినడంతోనే కాంతారావు అడుగులు ముందుకి పడలేదు. అంతా విన్నాక అతడి మనసు అల్లకల్లోలమైంది. తాను కావాలని చెయ్యకపోయినా యథాలాపంగా తాను చేసిన పనులు, ఆడిన మాటలు పిల్లల మనసుల్లో ఎలాంటి ముద్ర వేసిందో గ్రహించాక మనసులో పశ్చాత్తాపం బయలుదేరింది అతడిలో. కాంతారావుకి మహాలక్ష్మి అంటే పంచప్రాణాలు. కాని తాను మాట్లాడే సూటిపోటి మాటలు
చేసే పనులు ఆ ప్రేమను పైకి వ్యక్తం కానియ్యవు. అందరితో సౌమ్యంగా మాట్లాడే తాను భార్య దగ్గరకొచ్చేసరికి తన గొంతు కటువుగా మారిపోతుంది. ఆ మాటే మహాలక్ష్మి ఎన్నోసార్లు అడిగింది కూడా, నాతో ఎందుకిలా మాట్లాడతారు అని. ఒక్కోసారి కన్నీరు కూడా పెట్టుకునేది. కాని తను మాత్రం నాకు మొదటి నుండి ఇలాగే అలవాటు, నా గొంతు ఇంతే అంటూ తనని తాను సమర్థించుకున్నాడే గాని ఎంతో ఇష్టమైన ఆమె కోసం తన అలవాటు ఏమాత్రం మార్చుకునే ప్రయత్నం చేయలేదు. తన మనవడు రాహుల్ అచ్చం తన నోట్లో నుండి ఊడిపడినట్టుగా ఉంటాడు. మాటలు చేతలు తనలాగే మొరటుగా ఉంటాయి. కాని మహాలక్ష్మి తనను అర్థం చేసుకున్నట్టు దివ్య వాడిని అర్థం చేసుకోలేదు. అందుకేనన్నమాట దివ్య వాడిని చేసుకోనంటోంది. అయితే ఈ సమస్యకు పరోక్షంగా మూల కారణం నేనేనన్నమాట అనుకున్నాడు కాంతారావు. ఆ తరువాత మనవరాలి నోటి వెంట వచ్చిన మాటలు కొరడా దెబ్బల్లా తగిలాయి కాంతారావుని. సరసమంటే ఈ వయసులో కూడా భార్యని చిన్నబుచ్చి మాట్లాడమేనా? ఇంత వయసొచ్చి ఇన్నేళ్ల కాపురం చేసి పెళ్లికెదిగిన మనవల ముందు అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరిలో ఎవరి మీదైనా మనకి గౌరవం కలుగుతుందా? ఆ రాహుల్ గాడు కూడా అంతే, ఇలాగే బిహేవ్ చేస్తాడు. వాడు అమెరికా వెళ్లే ముందు ఏం చేసి వెళ్ళాడో నీకు తెలుసు కదా. తలచుకుంటేనే మనసు మండిపోతుంది. వాడి మాట బిహేవియర్ ఏది నచ్చదు నాకు. అందుకే వాడిని చేసుకోనంటున్నాను అంది దివ్య. అది కాదు దివ్య, తాతయ్య వాళ్ళు అంటే పాతకాలం వాళ్ళు. అభిమానాలు వ్యక్తం చేసే తీరు తెలియక అలా చేసి ఉంటారు. కానీ రాహుల్ అలా కాదు, ఈ తరం మనిషి. పోనీ వాడిని రిసీవ్ చేసుకునేందుకు హైదరాబాద్ వెళ్తావు కదా, అప్పుడు డిసైడ్ చేసుకుందువు గాని ఏం చూడకుండా ముందే ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదమ్మా అన్నాడు సిద్ధార్థ సలహా ఇస్తున్నట్టు. అమ్మో, అది మరీ డేంజర్. నేను వాడిని రిసీవ్ చేసుకున్నందుకు హైదరాబాద్ వెళ్తే మన వాళ్ళంతా కథలు అల్లేసుకుంటారు. ఆ తర్వాత పెళ్ళో అంటూ నా వెంట పడతారు. అందుకే నేను అక్కడికి రానని ముందే చెప్పేశాను. నాన్నగారు, ఏం చూసుకునే నీకింత గర్వం? చదువులోనూ అన్నింటిలోనూ అన్నింటా వాడికి సాటి రావు నువ్వు, కానీ ఎంత తలతిక్కగా మాట్లాడుతున్నావు అంటారు. కానీ అన్నయ్య, ఆడపిల్ల అన్నిటికంటే భర్త నుండి కోరుకునేది ఆత్మీయమైన మనసునే. అతడు తలపుకు రాగానే చిరుగాలి స్పర్శలా, మల్లెపూల పరిమళంలా మనసంతా మధుర భావనతో నిండిపోవాలి. రాహుల్ అలా ఎన్నటికీ కాలేడు. అతడు సంపాదించే డాలర్లతో ఇల్లైతే నిండవచ్చు గాని మనసు నిండదు. అలాంటప్పుడు తప్పనిసరి తద్దినంలాంటి ఈ పెళ్లి దాంపత్యం మా ఇద్దరిలో ఎవరికీ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వవు. ప్లీజ్ అన్నయ్య, నువ్వేనా నన్ను అర్థం చేసుకోవు అంటూ 2 చేతులు జోడించి నమస్కారం చేసింది దివ్య కన్నీరు చిందుతుండగా. సంవత్సరాల తరబడి రాహుల్ పట్ల చెల్లెలి మనసులో పేరుకుపోయిన అభిప్రాయాలను అయిష్టాలను ఎలా తొలగించాలో అర్థం కాలేదు సిద్ధార్థకి. అయినా ఆఖరి ప్రయత్నంగా అన్నాడు, నువ్వు చెప్పింది కరెక్టే దివ్య, కాదనను. కానీ మన వాళ్ళందరి తృప్తి కోసమైనా నువ్వు హైదరాబాద్ వెళితే బావుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు కూడా రాహుల్ ప్రవర్తన మునిపటిలాగే ఉంటే నిన్నెవరూ ఒత్తిడి చేయకుండా నేను చూస్తాను, సరేనా అన్నాడు. సిద్ధార్థ మాటలు విని కొంచెం సేపు ఆలోచిస్తూ ఉండిపోయింది దివ్య. చివరికి, సారీ అన్నయ్య, ఎంత ప్రయత్నించినా వాడిని కలుసుకోవాలని అనిపించడం లేదు. ఏం చెయ్యను, మీరు వెళ్ళి రండి అంది దివ్య. సరేనమ్మా, నీకిష్టం లేకుండా ఏదీ జరగదు. చాలా టైం అయింది, ఇక పడుకుందాం అన్నాడు సిద్ధార్థ మంచం మీద వాలుతూ. దివ్య నిర్ణయం విని గదిబయటున్న కాంతారావు భారంగా నిట్టూర్చాడు. దీనికంతటికీ కారణం నేనే కదా అనుకున్నాడు దిగులుగా. నిస్సత్తువుగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి మంచం మీద వాలిపోయాడు. మర్నాడు ఉదయం తండ్రితో చెప్పాడు సిద్ధార్థ దివ్య ఆలోచనలు అభిప్రాయాలు ఎలా ఉన్నాయో. వద్దు నాన్న, ఈ విషయంలో దివ్య మీద ఒత్తిడి తీసుకురావడం అంత మంచిది కాదు. చెల్లై రాకపోతేనే మనమంతా వెళ్దాం హైదరాబాదు. వీలు చూసుకుని రాహుల్నే ఇక్కడికి రమ్మని ఆహ్వానిద్దాం అన్నాడు. కాని దివ్య రాలేదేమని అత్తయ్య అడిగితే ఏమని సమాధానం చెప్పాలరా అన్నాడు రాజశేఖర్ బేలగా చూస్తూ. ఏదో ఒకటి చెప్పొచ్చులే నాన్న, వాళ్ళేదో అనుకుంటారనో లేక బాధపడతారనో ఆలోచించి మనం దివ్యను బాధ పెట్టడం న్యాయం కాదు కదా. నేను బయలుదేరతాను నాన్న, ఆఫీసులో చాలా పనుంది. ఈ ట్రైన్ మిస్ అయితే చాలా కష్టం నాకు అన్నాడు. సరే వెళ్ళిరా, నా పాటలేవో నేను పడతానులే అన్నాడు రాజశేఖర్ నీరసంగా. అంతలో కాంతారావు వచ్చాడు అక్కడికి. ఏరా, బయలుదేరుతున్నావా అని అడిగాడు మనవడిని ఉద్దేశించి. అవును తాతయ్య, చాలా పనుంది ఆఫీసులో అన్నాడు సిద్ధార్థ. సరే అయితే వెళ్ళిరా అంటూ కొడుకు వైపు తిరిగి, రాజా, హైదరాబాద్కి నాకు టికెట్ బుక్ చేయకు, మీ వరకే చేసుకోండి అన్నాడు కాంతారావు. తండ్రి రానని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు రాజశేఖర్. ఏం నాన్నా,
టికెట్స్ త్వరగా బుక్ చేయమని మీరే కదా అన్నారు, ఇప్పుడు ఇలా అంటున్నారేంటి అన్నాడు. ఏం లేదురా, ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్టుంది, అందుకే రానంటున్నాను అన్నాడు కాంతారావు. ఏంటి తాతయ్య, ఎలా ఉందొంట్లో అంటూ దగ్గరకు వెళ్లి కాంతారావు చెయ్యి పట్టుకుని నుదురు తాకి చూశాడు సిద్ధార్థ. అంత గాబరా పడవలసిందేమీ లేదులేరా, నువ్వు బయలుదేరు ముందు, ట్రైన్కి టైం అవుతుంది అన్నాడు కాంతారావు అభిమానంగా మనవడి భుజం తట్టి. ప్రయాణానికి ఇంకా వారం రోజులుంది కదా నాన్న, ఈలోగా మెడిసిన్స్ తీసుకుంటే అంతా సరవుతుంది, ఇప్పటి నుండే రాననడం ఎందుకు అన్నాడు రాజశేఖర్. లేదులేరా, అంత దూరం ప్రయాణం చెయ్యలేను అనిపిస్తోంది నాకు అన్నాడు కాంతారావు. అటు దివ్య రానంటోంది, ఇటు మీరు కూడా రావడం లేదు, ఇలా అందరూ మానేస్తే ఏమైనా బాగుంటుందా నాన్న అన్నాడు రాజశేఖర్ బాధగా. ఏంటి, దివ్య రానంటోందా? మరీ మంచిది రాజా, ఒకరికొకరం తోడుగా ఉంటాం, నేను రాకపోతేనే ఆ వంతు మీ అమ్మ వస్తుందిలేరా అన్నాడు కాంతారావు. అతడి మాటలు విని అందరికంటే ఎక్కువ ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి. రాహుల్ వస్తున్నాడనే మాట విన్న దగ్గర నుండి అతడు పడుతున్న ఆతృత అంతా ఇంతా కాదు. 4 ఏళ్ల తర్వాత వస్తున్న మనవణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని అందరికంటే ఎక్కువ ఉవ్విళ్ళూరిన భర్త ఇలా అనడం నమ్మశక్యంగా అనిపించలేదామెకు. దానికేదో కారణం ఉండే ఉంటుంది అనుకుంది తప్ప వాళ్ల ముందు తర్కించలేదు. నాన్నగారు రాకుండా నేనెందుకులే బాబు, ఎలాగూ వాడిక్కడికి వస్తాడు కదా, జయంతి నువ్వు వెళ్ళిరండి అంది మహాలక్ష్మి. అందరం మానుకుంటే ఏం బాగుంటుంది మహాలక్ష్మి, నాకు తోడుగా దివ్య ఉంటుంది కదా, నువ్వెళ్ళిరా అన్నాడు కాంతారావు మృదువుగా. భర్త కంఠంలో ధ్వనించిన మృదుత్వం మహాలక్ష్మిని ఎంతో ఆశ్చర్యపరిచింది. మారు మాట్లాడకుండా అతడినే చూస్తూ ఉండిపోయింది. తండ్రి మాటలు విన్నాక ఇది ఒకందుకు మంచిదే అయింది. మనవరాలు సృష్టించిన సమస్యకు తాతగారు ఇలా పరిష్కారం చూపించారన్నమాట అనుకున్నాడు రాజశేఖర్. అమ్మా, ఏం చేస్తున్నావు అన్నాడు రాహుల్ తల్లికి ఫోన్ చేసి. కొడుకు గొంతు ఫోన్లో వింటూనే, ఏరా నాన్న, ఎలా ఉన్నావు, ఏంటి ఇంకా నిద్రపోలేదా ఈ పూట అంది పల్లవి గడియారం వంక చూసి. లేదమ్మా, పక్క ఫ్లాట్లో ఎవరిదో బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాను, ఇప్పుడైతే నువ్వు ఖాళీగా ఉంటావు కదా అని ఫోన్ చేశాను అన్నాడు రాహుల్. నిజమేరా, ఖాళీగానే ఉన్నాను, ఏం తోచక చస్తున్నాననుకో, అనవసరంగా వీఆర్ఎస్ తీసుకున్నాననిపిస్తోంది ఇప్పుడు అంది పల్లవి. ఏం పాపం, నీ సోషల్ సర్వీస్ కార్యక్రమాలేమయ్యాయి అన్నాడు రాహుల్ అల్లరిగా నవ్వుతూ. ఒరే తంతన్రా నిన్ను, నా కార్యక్రమాలను ఏమైనా అన్నావంటే. నిజంగా ఆ పాప హోమ్ గాని ఓల్డేజ్ హోమ్కి గాని వెళితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా, ముఖ్యంగా ముక్కు పచ్చలారని ఆ పసిపిల్లలను చూస్తే ఎంత ముచ్చటేస్తుందో, అంత కడుపు తరుక్కుపోతుందిరా. ఏ పండక్కో పబ్బానికో మనలాంటి వాళ్ళు తీసుకెళ్లే తృణమో పణమో వాళ్లకు కొండంతలా ఉంటుంది. అందుకే మన రాక కోసం వాళ్ళెంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అయినా నన్ను అంటావు గాని ఇదంతా నీ వల్లనే వచ్చిందిరా నాకు. నీ పుట్టినరోజులకి ఇలాంటి చోటుకి వెళ్ళి బాగా అలవాటైపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళాక మొదట్లో నీ పుట్టినరోజులకి మాత్రమే వెళ్లేదాన్ని, తర్వాత పండగలకి కూడా వెళ్ళి వాళ్ళకేదో పెట్టి తృప్తి పడ్డం అలవాటైపోయింది. నన్ను చూసి మా ఆఫీసులో కొందరు నాతో రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మేమంతా ఒక టీంగా ఏర్పడి వాళ్ల చదువులకు ఇతర అవసరాలకు ఆర్థిక సహాయం అందించడం మొదలుపెట్టాం అంది పల్లవి. తను దగ్గర లేక తల్లి ఎంత ఒంటరితనం ఫీల్ అవుతుందో, దాన్ని అధిగమించడానికి ఎలాంటి మార్గం ఎంచుకుందో తెలియంది కాదు రాహుల్కి. అయినా అప్పుడప్పుడు ఇలా ఆట పట్టిస్తూనే ఉంటాడు. సరే సరే ఒప్పేసుకున్నాలే, ఇంకా ఏంటి సంగతులు? అమ్మా, అమెరికా నుండి నీకోసం ఏం తీసుకురాను అని అడిగాడు రాహుల్ ఆర్ద్రత నిండిన కంఠంతో. నాకేం వద్దురా, నువ్వే నాకు పెద్ద బహుమతివి, ఇంకేం కావాలి నాకు అంది పల్లవి. నాకు తెలుసు నువ్వు అలాగే అంటావని, అందుకే నేనే తీసేసుకున్నా. నీకు పాము కుబుసల్లా మెత్తగా ఉండే తెల్లటి స్వెట్టర్ కొన్నాను. నాన్నగారికి మంచి జెర్కిన్ వాచి తీసుకున్నాను. నీ చెవులకు పెట్టుకునేందుకు డైమండ్ టాప్స్ తీసుకున్నాను. నానమ్మకి అమ్మమ్మకి మంచి షాల్స్ తీసుకున్నాను. ఇంకా ఏదేదో చెయ్యాలనుందమ్మా, కానీ ఏం తోచడం లేదు అన్నాడు రాహుల్. ఒరే, వీలైతే అమెరికా అంతా మోసుకొచ్చేట్టున్నావు, కొన్నవి చాలు గాని ఇంకేం వద్దులే అంది పల్లవి మురిపెంగా నవ్వుతూ. అమ్మా, నాన్నగారు ఆఫీస్ నుండి వచ్చాక చాటింగ్కి రమ్మని చెప్పు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు రాహుల్. ఏంట్రా అంత ముఖ్యమైన విషయం, సీక్రెటా అంది పల్లవి అలక నటిస్తూ. నీతో వచ్చిన చిక్కదే, ప్రతిదానికి అలుగుతావు. అదే నాన్నగారైతే ఎంతో ప్లెజెంట్గా మాట్లాడతారు అన్నాడు రాహుల్ చిరాకు పడుతున్నట్టుగా.
ఓకే ఓకే, నాకేం చెప్పొద్దు, మీ నాన్న కొడుకులే మాట్లాడుకోండి అంది పల్లవి నవ్వేస్తూ. సరే అమ్మా, ఉంటాను, బాయ్ అన్నాడు రాహుల్. సరేరా, నీకు గుడ్ నైట్, మాకు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఫోన్ పెట్టేసింది పల్లవి. సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్ నుండి వచ్చాక పల్లవి చెప్పింది రాహుల్ ఫోన్ చేశాడని. అలాగా, సరే, ఇప్పుడు లేచుంటాడంటావా అని అడిగాడు శ్రీకాంత్ వాచి చూసుకుంటూ. మనకి 6 అయింది కదా, వాడికి ఉదయం 7:30 అయి ఉంటుంది, లేచే ఉంటాడు. ముందు మీరు ఫ్రెష్ అయ్యి రండి, తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం అంది పల్లవి. శ్రీకాంత్ బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని వచ్చాడు. భార్య అందించిన టీ తీసుకుని దానిలో బిస్కెట్లు ముంచుకుని తింటూ, ఏంటట విశేషాలు అని అడిగాడు. వాడు మన కోసం ఏంటేంటో కొన్నాడట, ఇంకా ఏం కొనాలో తోచడం లేదంటున్నాడు. నేనైతే కొన్నవి చాలని మందలించాను అంది పల్లవి. మంచి పని చేశావు, ఈ కాలం పిల్లలకి బొత్తిగా డబ్బు విలువ తెలియకుండా పోతోంది అన్నాడు శ్రీకాంత్. ఆ మాట వాడితో మాత్రం అనకండి, అలుగుతాడు. కారు కొనుక్కునేందుకు అమౌంట్ అడిగితే ఇలాగే మీరేదో తొందర పనిలో ఉండి విసుక్కున్నారని అలిగాడు, గుర్తుందా అంది పల్లవి. ఎందుకు గుర్తులేదు, వాడు నిన్ను మించిన అభిమానధనుడు కదా. నువ్వు అడిగిన వెంటనే నేను కొనివ్వలేదని, నాకు ఉద్యోగం లేదనే కదా ఇలా చేశారు. నా సంపాదన ఉంటే ఇలా మిమ్మల్ని కొనమని అడిగి లేదనిపించుకునేదన్నా అంటూ పట్టుబట్టి ఉద్యోగం సంపాదించుకున్నావు. వాడు నా చిటికిన వేలు పట్టుకుని లోకాన్ని చూడడం మొదలుపెట్టిన ఆ బడుద్దాయి కారుకి డబ్బులు అడిగినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండి, మొన్ననే కదరా 5 లక్షలు ఖర్చు పెట్టి యుఎస్ పంపించింది, ఇంతలోనే మరో 3 లక్షలు తెమ్మంటే ఎక్కడి నుండి తేను? అసలు నీలా వెళ్లిన వాళ్ళంతా బ్యాంక్ లోన్స్ పెట్టుకుని వెళ్లి అక్కడికి వెళ్ళాక తీర్చేస్తున్నారు. ఏదో ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం కదా అని నీకు ఆ బాధ లేకుండా చేస్తే ఇంకా కావాలంటున్నావని విసుక్కున్నందుకు పౌరుషంగా డబ్బులొద్దని చెప్పేసి గ్యాస్ స్టేషన్లో పనిచేసి కారు కొనుక్కున్నాడు. ఎలా మర్చిపోతాను అన్నాడు శ్రీకాంత్. పోనీలేండి, చిన్నవాడు, ఏదో తొందరపడ్డాడు, వదిలేయండి. ఆ తర్వాత మనకి తెలిసింది కదా కారు అక్కడ ఎంత నెసెసిటీయో. అక్కడ 0 డిగ్రీల వాతావరణంలో కారు లేకుండా చాలా కష్టమని, ఇక్కడ బైకులు ఎలా వాడతారో అక్కడ కార్లు అలాగే వాడతారని తెలిసింది కదా అంది పల్లవి. తెలిసింది కనుకే ఎంత బ్రతిమాలను డబ్బు తీసుకోమని. ఏదో చికాకులో ఉండి అలా అన్నానని సారీ చెప్పినా వాడు విన్నాడా అన్నాడు శ్రీకాంత్. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడెందుకు బాధపడతారు? అలా అన్నారని వాడికి మీ మీద ఏమీ చెడు అభిప్రాయం లేదు కదా. మా నాన్న మా కోసం ఎన్నో చేశారు. నేనేదడిగినా కాదు లేదు అనకుండా అన్నీ ఇచ్చారు. నాన్నకి ఎంత ఇబ్బంది లేకపోతే అలా అంటారు అని వాడు బాధపడ్డాడు. మర్చిపోయారా అంది పల్లవి. అవుననుకో, కాని వాడు కారుకి ఆ రోజు డబ్బు తీసుకునుంటే నాకు గిల్టీ కాన్షియస్నెస్ ఉండేది కాదు కదా అన్నాడు శ్రీకాంత్. ఆ మాట విని వెన్నెలలా చల్లగా నవ్వింది పల్లవి. ఇద్దరే, ఒకరి కోసం ఒకరు తెగ ఆలోచిస్తారు. వాడక్కడ ఏం బాధపడుతున్నాడో అని మీరు, నాన్నగారు ఎప్పుడు ఏదడిగినా ఇచ్చేవారు, ఇప్పుడు డబ్బులు అడిగి నాన్నను నేనెంత ఇబ్బంది పడుతున్నానో అని వాడు. మంచి తండ్రి కొడుకులే. సరే, టైం అవుతోంది, మళ్ళీ వాడు ఆఫీస్కి వెళ్ళాలి, పదండి చాటింగ్ చేద్దాం అంది పల్లవి. ఇద్దరు వెళ్లి సిస్టమ్ దగ్గర కూర్చున్నారు. ఏరా, కాల్ చేయమన్నావట అన్నాడు శ్రీకాంత్. అవును నాన్న, నేను కొన్ని అడ్రస్లు ఇస్తాను, మీరు వెళ్ళి స్వయంగా అక్కడికి వెళ్ళి కలుసుకుని మాట్లాడి రండి అన్నాడు రాహుల్. ఏంట్రా అంత అర్జెంటు? మరో 10 రోజుల్లో నువ్వెలాగో ఇక్కడికి వస్తున్నావు కదా, నువ్వే స్వయంగా కనుక్కుంటే బాగుంటుందేమో అన్నాడు శ్రీకాంత్. అబ్బా, చెప్పింది చెయ్యండి నాన్న, మా ఫ్రెండ్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అంటున్నాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అన్నాడు రాహుల్. ఎక్కడా, ఇండియాలోనా అమెరికాలోనా అడిగాడు శ్రీకాంత్. అమెరికాలో అయితే అక్కడ ఎందుకో కనుక్కోమంటాను నాన్న, ముందు చెప్పింది చేసి ఓ 2 రోజుల్లో నాకు మెయిల్ చేయండి చాలు అన్నాడు రాహుల్ విసుగ్గా. సరే అలాగేలే. ఏంట్రా నీ మొహం అలా వడలిపోయింది అని అడిగాడు శ్రీకాంత్ కొడుకు వంక ఆప్యాయంగా చూస్తూ. ఏం లేదు నాన్న, ఇప్పుడే నిద్రలేచాను కదా, జిడ్డుగా ఉందంతే. సరే గాని నాన్న, నాకేదైనా మనీ అవసరం వస్తే ఏమాత్రం సర్దగలరు అని అడిగాడు రాహుల్. ఏంట్రా, నా మీద కోపం పోయిందా నన్ను డబ్బులు అడుగుతున్నావు? ఇంతకీ ఎంత కావాలి అని అడిగాడు ఆసక్తిగా శ్రీకాంత్. మీ మీద నాకు కోపం ఏంటి నాన్న, అప్పుడు మీరున్న పరిస్థితి గ్రహించకుండా కారు కొనాలనే తొందరలో డబ్బు అడిగాను. తర్వాత ఆలోచించాను, అడిగి మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేశానని, అంతే తప్ప నాకేం పంతం లేదు. అయినా నీది నాది అని నేనెప్పుడూ ఆలోచించలేదు, అంతా మనదే అని నా ఉద్దేశం అన్నాడు ఆప్యాయంగా. కొడుకు గొంతులో ధ్వనించిన ప్రేమ ఆప్యాయత శ్రీకాంత్ని ముగ్ధుణ్ణి చేసింది. సరేలేరా,
ఇంతకీ ఎంత కావాలి అని అడిగాడు. ఓ 50 లక్షలన్నా కావాల్సి ఉంటుంది నాన్న అన్నాడు రాహుల్. అంత డబ్బా? అంతెక్కడిదిరా మన దగ్గర? మన సేవింగ్స్, అమ్మ విఆర్ఎస్ తీసుకోగా వచ్చింది కలిపితే 25 లక్షలుంటాయేమో. ఇంతకీ ఎందుకురా అంత డబ్బు అని అడిగాడు శ్రీకాంత్. పనుందిలే నాన్న, అక్కడికొచ్చాక అన్నీ వివరంగా చెప్తాను. ఉంటానిక, ఆఫీస్కు టైం అవుతుంది, బాయ్ అంటూ కట్ చేశాడు రాహుల్. సిస్టమ్ షట్ డౌన్ చేసి భార్యాభర్తలిద్దరూ కూర్చుని ఎంత డబ్బు సమకూర్చగలరో పేపర్ మీద లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు. కొడుకు ఆఫీస్కు వెళ్లిపోయాక భార్యను దగ్గరకు పిలిచాడు కాంతారావు. ఎప్పుడూ లేనిది భర్త అలా పిలవడంతో ఆశ్చర్యపడుతూ వెళ్ళింది మహాలక్ష్మి. కూర్చోమని పక్కనే చోటు చూపించడంతో ఆశ్చర్యపోతూనే కూర్చుంది. ఏం లేదు లక్ష్మి, ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది. ఇంతకాలం నేను నీ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాను. మనసులో ప్రేమ ఉన్నా దాన్ని ఏనాడూ సరైన రీతిలో వ్యక్తం చేయలేదు. నువ్వు నా ప్రేమ కోసం, నాతో సంతోషంగా గడిపే క్షణాల కోసం ఎంతో ఆశతో ఎదురు చూసేదానివి, బ్రతిమాలేదానివి. అయినా నేను పట్టించుకోకుండా నిన్ను తీవ్రమైన నిరాశకు గురి చేశాను. దానికి ఈరోజు నేను చాలా పెద్ద ఎత్తునే మూల్యం చెల్లించవలసి వచ్చింది లక్ష్మి అంటూ గత రాత్రి సిద్ధార్థతో దివ్య అన్న మాటలు, ఆమె అభిప్రాయాలు వివరించాడు. లక్ష్మి, నేను చాలా తప్పు చేశాను. ప్రతిసారి నేను నీ మీద గెలుపు సాధించానని పొంగిపోయానే కాని నీ మనసెంత గాయపడుతున్నదో గమనించలేదు. రాత్రి దివ్య ఎత్తి చూపే వరకు ప్రేమనేది ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుందని తెలుసుకోలేకపోయాను. చిన్నపిల్ల, దానికున్నపాటి జ్ఞానం కూడా నాకు లేకపోయింది. నన్ను మన్నిస్తావా లక్ష్మి అంటూ భార్య 2 చేతులు పట్టుకున్నాడు కాంతారావు. అతడి మాటలు విని చలించిపోయింది మహాలక్ష్మి. ఏంటండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? మన మధ్య తప్పులు మన్నింపులు ఏంటి? మీ మనసేంటో నాకు తెలీదా? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అసలు మీ ఆరోగ్యం సరిగ్గా ఉందా అంటూ ఆదుర్దాగా కాంతారావు నుదురు ఒళ్ళు తాకి చూసింది మహాలక్ష్మి. నాకేం లక్ష్మి, నేను బాగానే ఉన్నాను. మన పెళ్ళైన కొత్తలో ఏదో విధంగా నీతో మాట్లాడాలనే ఆశతో ఏదో సరదాగా మొదలుపెట్టిన పోట్లాటలు ఇంత చేస్తాయని అనుకోలేదు. దివ్య అన్నట్టు ఈ పోట్లాటలు మన జీవితంలో అలవాటు కింద మారిపోయాయి. దానివలన ఎన్నోసార్లు నిన్ను నొచ్చుకునేటట్టు చేశాను. అక్కడికి నువ్వు అంటూనే ఉన్నావు, వీటి వలన మన మధ్య ఆత్మీయత దెబ్బతింటుందని. అయినా నేను పట్టించుకోలేదు. అయితే పిల్లలు పెద్దలను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారని, అనుకరిస్తారని తెలుసు. కానీ మన రాహుల్ గాడు 100కి 100 పాళ్ళు నన్ను అనుకరిస్తూ దివ్యను గాయపరుస్తున్నాడని గ్రహించలేకపోయాను. పైగా వాడేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టుగా భావించి నవ్వుకున్నామే గాని వాడిని ఏనాడు మనమెవ్వరం మందరించలేదు. రాత్రి దాని మాటలు విన్నాక అర్థమైంది నేనెంత పొరపాటు చేశానో. దివ్య ఇప్పుడు రాహుల్ని చేసుకోను అంటోంది. మన బిడ్డలిద్దరూ సంబంధం కలుపుకుంటే చూసి సంతోషిద్దామని ఎంతో ఆశపడ్డాను. చివరికి నా మూలంగా ఇలా అయింది అన్నాడు కాంతారావు బాధగా. దివ్య అభిప్రాయం మహాలక్ష్మికి చూచాయగా కొంచెం తెలుసు కనుక భర్త మాటలు విని పెద్దగా ఆశ్చర్యపోలేదు. కాని దానికి నేనే బాధ్యుడను అంటూ అతను ఆవేదన చెందడం మహాలక్ష్మిని కదిలించి వేసింది. మీరలా బాధపడితే నేను చూడలేనండి. దివ్య చిన్నతనం కొద్దీ తెలిసి తెలియక ఏదో అంటుంది. అది మనసుకు పెట్టుకుని ఇలా బాధపడుతున్నారా? నా మనసులో మీ మీద ఎలాంటి చెడు అభిప్రాయమూ లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. దివ్యకి అనుభవం లేక అలా అంది. మంచి చెడు వివరించి చెబితే అదే అర్థం చేసుకుంటుంది. ఈ పెళ్లి జరగదేమోనని ఆలోచిస్తూ అనవసరంగా మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అంది మహాలక్ష్మి ఓదార్పుగా. లేదు లక్ష్మి, ఈ సమస్యకు మూలకారకుడిని నేనే గనుక పరిష్కార మార్గం కూడా నేనే చూడాలి అన్నాడు కాంతారావు ఆలోచిస్తున్నట్టుగా. రాహుల్ని రిసీవ్ చేసుకునేందుకు రాజశేఖర్, జయంతి, మహాలక్ష్మిలు హైదరాబాద్ బయలుదేరారు. వెళ్లే ముందు కాంతారావు ఆరోగ్యం గురించి దివ్యకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్లారు ముగ్గురు. ఇంటి ముందు ఆటో దిగిన తల్లిని, అన్నగారిని, వదినగారిని సాదరంగా ఆహ్వానించింది పల్లవి. తండ్రి, మేనకోడలు రానందుకు చాలా బాధపడింది. నాన్నగారు దివ్య రాకపోవడం నాకు చాలా వెలితిగా ఉందన్నయ్యా. మా అత్తారి తరపు వాళ్లంతా దివ్యను చూడాలని చాలా ఆరాటపడుతున్నారు అంది పల్లవి నిరాశగా. తీసుకొద్దామనే అనుకున్నానమ్మా, కానీ నాన్నగారికి కొంచెం నలతగా ఉంది కదా, అందుకని దాన్ని తోడుగా అట్టిపెట్టవలసి వచ్చింది అన్నాడు రాజశేఖర్. పోనీ అమ్మనుంచేసి దివ్యను తీసుకురాలేకపోయావా అనే మాటను గొంతులోనే అదిమేసుకుంది పల్లవి, తల్లి ఎక్కడ నొచ్చుకుంటుందోనని. కూతురి మనసులో మాట గ్రహించిన దానిలా అంది మహాలక్ష్మి.
రాహుల్ని చూసి చాలా కాలం అయింది కదా, మనసాగక బయలుదేరొచ్చేశానమ్మా అంది. తల్లి అలా అనడంతో ఇంకేమీ అనలేకపోయింది పల్లవి. అత్తగారు ఇతర బంధువులు దివ్య గురించి అడిగితే ఏం చెప్పాలా అని ఆలోచనలో పడింది. ఇంతలో కీర్తి అడగనే అడిగింది, పెద్దమ్మ, దివ్య రాలేదెందుకని అంటూ. రాలేదమ్మా, తాతగారికి తోడుగా ఉంచవలసొచ్చింది అంది జయంతి. మర్నాడు ఉదయం అందరూ కలిసి ఎయిర్పోర్టుకు వెళ్లారు. కొత్తగా కట్టిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఊరికి చాలా దూరంగా ఉండడంతో చాలా పెందలాడే బయలుదేరవలసి వచ్చింది అందరూ. ఫ్లైట్ వస్తుందనే అనౌన్స్మెంట్ వినిపించడంతోనే అందరూ ఉద్వేగంగా ఎగ్జిట్ గేట్ వైపు చూడసాగారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రాహుల్ లగేజీతో బయటకొచ్చాడు. కొడుకుని అల్లంత దూరంలో చూడడంతోనే పరుగున వెళ్లి చుట్టేసింది పల్లవి. శ్రీకాంత్ కూడా ఇంచుమించు అదే విధంగా వెళ్లి రాహుల్ని కౌగలించుకున్నాడు. మహాలక్ష్మి ఒళ్లంతా కళ్ళు చేసుకుని మనవడిని చూసింది. తర్వాత మిగతా వారిని అందరినీ రాహుల్ పేరు పేరున పలకరించాడు. వారందరి మధ్య తనకి కావలసిన దివ్య లేకపోవడం గమనించి కొంచెం నిరాశ చెందాడు. అయితే ఆత్మీయుల్ని కలిసిన ఆనందం ఆ లోటును కొంత మరుగున పడేలా చేసింది. కీర్తి చనువుగా రాహుల్తో పాటు ట్రాలీ తోసుకుంటూ నడుస్తూ అక్కడి కబుర్లన్నీ చెప్పేస్తోంది హుషారుగా. ఇంటికొచ్చాక, నానమ్మ అంటూ వర్ధనమ్మని చుట్టేశాడు రాహుల్. నా తండ్రే, నా తండ్రే, నేనంటే నీకు ఎంత ప్రాణంరా అంటూ మురిసిపోయిందావిడ. మిగతా బంధువులందరూ కుశల ప్రశ్నలతో రాహుల్కి ఊపిరాడనివ్వలేదు. అమ్మమ్మ, తాతయ్య రాలేదెందుకని అని అడిగాడు రాహుల్, దివ్య గూర్చి అడిగేందుకు మొహమాటం అనిపించి. తాతయ్యకు ఒంట్లో బాలేదురా, బాగా నీరసంగా ఉన్నారు. ఎండలు కదా, ప్రయాణం చేయలేనన్నారు. అందుకని దివ్యను అక్కడ తోడుగా ఉంచి మేమొచ్చాం అంది మహాలక్ష్మి మనవడు అడిగిన ప్రశ్నకు అడగని ప్రశ్నకు కలిపి సమాధానం చెబుతూ. పోనీ మీరుండిపోయి దివ్యను పంపించలేకపోయారా వదిన గారు? చక్కగా పిల్లలిద్దరూ కళ్ళ నిండుగా అందరం చూసుకునేవాళ్ళం అంది వర్ధనమ్మ. ఆ ప్రశ్నతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది మహాలక్ష్మికి. ప్రశ్న వేసింది వర్ధనమ్మే అయినా జవాబు కోసం అక్కడ ఉన్న వాళ్ళందరూ మహాలక్ష్మి వైపు ఆసక్తిగా చూశారు. ఏం చెప్పాలి అన్నట్టు దిగులుగా కొడుకు కోడలి వంక చూసిందావిడ. ఆ సమయంలో ఆపద్బాంధవుడిలా సిద్ధార్థ్ వచ్చాడు అక్కడికి. ఏరా బావా, బావున్నావా అంటూ సుడిగాలిలా రాహుల్ను చుట్టేశాడు. ఓరి నీ అసాధ్యం కూల, పిల్లాడికి ఊపిరాడనివ్వవా ఏంటి అంది వర్ధనమ్మ మనవడి వంక మురిపెంగా చూస్తూ. పోరా, నేను నీతో మాట్లాడను. అంత దూరం నుండి నేనొస్తే ఇప్పుడా నువ్వు రావడం అన్నాడు రాహుల్ నిష్ఠూరంగా. ఈసారికి క్షమించేయరా బావా, నిన్న మా ఆఫీసులో ఆడిటింగ్ జరిగింది. రాత్రి 9:30 దాకా దాంతోనే సరిపోయింది. అంతా అయ్యాక ఆఖరి బస్సు ఎక్కాను. తీరా దారిలో బస్సు బ్రేక్ డౌన్ అయింది. చివరికి ట్యాక్సీ ఎంగేజ్ చేసుకుని ఇదిగో ఇప్పటికి తేలాను. లేకుంటే నీకంటే నేనే ముందు హైదరాబాద్ చేరుకునేవాణ్ణి అన్నాడు సిద్ధార్థ. అందరూ ఫ్రెష్ అప్ అయ్యాక కీర్తి సాయంతో అందరికీ కాఫీ టిఫిన్లు అందించింది పల్లవి. ఆ తర్వాత రాహుల్ సూట్ కేసులు ఓపెన్ చేసి తాను తెచ్చిన కానుకలను అందరికీ పేరు పేరున ఇచ్చాడు. మనవడు తెచ్చిన శాలువ అప్పటికప్పుడు కప్పుకుని మురిసిపోయింది వర్ధనమ్మ. మహాలక్ష్మికి కూడా అలాంటి శాలువాయే తెచ్చాడు రాహుల్. దాంతోపాటు తాతగారికి తెచ్చిన హ్యాండ్ స్టిక్ మహాలక్ష్మికి అందిస్తూ, అమ్మమ్మ, ఇదేంటో తెలుసా? ఉత్త హ్యాండ్ స్టిక్కే కాదు, దీనిలో ఆత్మరక్షణ కోసం చిన్న కత్తి ఉంది. మన హీరో గారు వాకింగ్కి వెళ్తారు కదా, దుండగులెవరూ దాడి చేసి దోచుకోకుండా ఇది ఉపయోగపడుతుంది అంటూ నవ్వేశాడు రాహుల్. పోరా బడాయి, ఆయన దగ్గరే ఉంటాయి దోచుకునేందుకు అంటూ దాని పనితనాన్ని చూసి ముచ్చట పడింది మహాలక్ష్మి. దివ్య కోసం తెచ్చిన కానుక వంక నిరాశగా ఒకసారి చూసి తిరిగి సూట్ కేసులో పెట్టేశాడు రాహుల్. సిద్ధార్థ దృష్టిని దాటిపోలేదది. రాహుల్, సిద్ధార్థ సమవయస్కులే. పైగా మేనత్త మేనమామ పిల్లలు కావడంతో ఏ అరమరికలు లేకుండా ఎంతో స్నేహంగా ఉంటారు. తల్లిదండ్రులతో కూడా పంచుకోలేని ఎన్నో ఫీలింగ్స్ని వాళ్ళిద్దరూ పంచుకుంటారు. ఆ రాత్రి ఇద్దరికీ రాహుల్ గదిలోనే పడక ఏర్పాటు చేసింది పల్లవి. మిగతా వారంతా హాల్లోనూ మిగతా బెడ్రూముల్లోనూ సర్దుకున్నారు. ఇప్పుడు చెప్పరా సిద్ధు విశేషాలు అన్నాడు రాహుల్ పక్క మీద వాలుతూ. ఏముంటాయిరా విశేషాలు, అంతా రొటీనే. బ్యాచులర్ గాన్ని ఉదయం లేవడం, తయారవడం, ఆఫీస్కు పోవడం, అక్కడ మా బాస్ పని పని అంటూ మా ప్రాణాలు తోడడంతో అయిపోతుంది మా పని. సాయంత్రం రూమ్కి వచ్చేసరికి వడిలిన తోటకూర కాడల్లా వేలాడిపోతాం. ఏముంది, అంతా రొటీనే. బోర్ కొట్టేస్తోందిరా బాబు లైఫ్ అంటే అన్నాడు సిద్ధార్థ. ఒరే సిద్ధు, ఈ బోర్ నీకే కాదు, మనలాంటి బ్యాచులర్స్ అందరికీ ఉండేదే. అది కాదురా, ఇంకేమైనా విశేషాలుంటే చెప్పు అన్నాడు రాహుల్. ఏముందిరా,
గతంలో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే అంతా ఎగబడి చూసేవాళ్ళం. ఇప్పుడు సినిమాలు కూడా బోర్ కొడుతున్నాయనుకో. అన్నీ ఒకటే మూస సినిమాలు. 6 డ్యూయెట్లు, 10 ఫైటింగ్లతో, మధ్య మధ్యలో తొడగొట్టి చెప్పే పిచ్చి పిచ్చి డైలాగులతో చిరాకెత్తిపోతుందనుకో అని చెప్పుకుపోతున్న సిద్ధార్థ మాట పూర్తి చేయనివ్వలేదు రాహుల్. చెవులు గట్టిగా మూసుకుని, ఆ ఒరే సిద్ధు, చంపేస్తాన్రా నిన్ను ఈరోజు. వెధవ సినిమా సోదా నిన్ను చెప్పమన్నది. మాకిలాంటి న్యూస్ అంతా రెగ్యులర్గా యూఎస్లో తెలుస్తూనే ఉంటుంది. ఇంకేదైనా చెప్పు అన్నాడు రాహుల్. ఏదైనా అంటే అన్నాడు సిద్ధార్థ అర్థం కానట్టు ముఖం పెట్టి. ఒరే బావా, నేను నీతో గెలవలేనురా. ఇవన్నీ ఎందుకు గాని దివ్య గురించి చెప్పరా, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు రాహుల్ బ్రతిమాలుతున్నట్టుగా. అలా రా దారికి. ఈ ముక్క ముందే అడుగుంటే నాకు ఈ కంఠశోష తప్పేది కదా అన్నాడు సిద్ధార్థ టీజ్ చేస్తున్నట్టుగా. చాలే పెద్ద గొప్ప, ఇప్పుడు అడుగుతున్నాగా చెప్పు మరి అన్నాడు రాహుల్ కుతూహలంగా చూస్తూ. రాహుల్తో సరదాగా మాట్లాడుతున్నాడే గాని అతడికి చెల్లెలి గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తోచడం లేదు. తప్పనిసరై పెదవి విప్పాడు సిద్ధార్థ. చెప్పటానికి ఏముంది లేరా, దివ్య బీటెక్ చేసింది, ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉంది అన్నాడు పొడిగా. అంతకుముందు రాహుల్తో మాట్లాడినప్పుడు అతడి గొంతులో చిందులేసిన అల్లరి ఉత్సాహం ఈ మాట చెబుతున్నప్పుడు లేదు. తను బీటెక్ చేసిందని నాకు తెలుసు. దివ్య ఉద్యోగ ప్రయత్నం చేస్తోందా? మరి మామయ్య వాళ్ళు వారించలేదా? అమ్మ నాతో ఇంకోలా చెప్పిందే. ప్రస్తుతం నేను వచ్చింది కూడా అందుకే అన్నాడు రాహుల్ ఉద్వేగంగా. ఏమోరా, నాకదేం తెలీదు. దివ్య మాత్రం ఉద్యోగం చేస్తానంటోంది అన్నాడు సిద్ధార్థ నిర్లిప్తంగా. ఈ మాట విన్న రాహుల్కి అంతా అయోమయంగా అనిపించింది. దివ్యతో పెళ్లి గురించి ఎన్నెన్నో ఊహించుకుంటూ ఇండియాకొచ్చాడు. ఇప్పుడు సిద్ధార్థ మాటలు వినగానే అదంతా ఆవిరై నీరసం కమ్ముకుంది. ఒరే సిద్ధు, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. దివ్యకు నాతో పెళ్లికి ఇష్టం ఉందా లేదా చెప్పు అన్నాడు నిలదీస్తున్నట్టుగా. ఈ ప్రశ్న ఏదో ఒక సమయంలో రాహుల్ నుండి ఎదుర్కోవలసి వస్తుందని సిద్ధార్థ అనుకుంటూనే ఉన్నాడు కనుక పెద్దగా ఆశ్చర్యపోలేదు. మెల్లగా గొంతు సవరించుకుని, అరే రాహుల్, నిజం చెప్పాలంటే దివ్యకు నీతో పెళ్లి ఇష్టం లేదురా అన్నాడు సిద్ధార్థ దిగులు నిండిన కంఠంతో. అతడికి రాహుల్ని వదులుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ తన చేతుల్లో లేనిదానికి ఏం చెయ్యగలడు? అందుకే అంత బాధ. ఆ మాట విని తట్టుకోలేకపోయాడు రాహుల్. తన శరీరం నుండి అతి ముఖ్యమైన భాగాన్ని ఎవరో బలవంతాన వేరు చేస్తున్న భావన కలిగింది అతడికి. అయినా ఇంకా ఆశ చావక, ఎందుకురా సిద్ధు, ఎందుకు నన్ను దివ్య వద్దంటోంది? పోనీ వేరే ఎవరినన్నా ప్రేమించిందా అని అడిగాడు రాహుల్ బాధగా చూస్తూ. ఛ, అలాంటిదేం లేదురా. ఈ ప్రేమ దోమలకి దివ్య చాలా దూరం. అసలు మగాళ్లన్నా పెళ్ళన్నా అయిష్టంతో పాటు కొంచెం భయం కూడా ఉందనిపిస్తోంది నాకు అన్నాడు సిద్ధార్థ. దివ్య ఎవరిని ప్రేమించలేదని తెలిసి కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాడు రాహుల్. థ్యాంక్ గాడ్, బతికాను. అది సరేగాని ఏ కారణం లేకుండా నన్నెందుకు రిజెక్ట్ చేస్తోందిరా అని అడిగాడు. జవాబుగా రాహుల్ వైపు చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు సిద్ధార్థ. చెప్పాలంటే చాలా ఉంది రాహుల్. అసలు దీనికంతటికీ కారణం నీ మాటలు, నీ ప్రవర్తనేరా. నువ్వు మనసు కష్టపెట్టుకోకుండా స్థిమితంగా ఆలోచిస్తానని మాట ఇస్తే అన్ని వివరంగా చెప్తాను అంటూ చెయ్యి ముందుకు చాచాడు సిద్ధార్థ. చప్పున అతని చేతిలో చెయ్యి వేసి, చెప్పరా, కారణమేంటి? నన్నెందుకు వద్దంటోంది అని అడిగాడు రాహుల్ ఆత్రంగా. అదిగో ఆ ఎక్సైట్మెంటే వద్దనేది. దివ్య నిన్ను వద్దనడానికి కారణం నీలో ఏదో తక్కువై కాదు. యు ఆర్ టోటల్లీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, బట్ షీ థింక్స్ ఇన్ అనదర్ యాంగిల్. దానికి నీ బిహేవియర్ ఏమాత్రం నచ్చలేదట్రా. నిత్య పొట్లాట వేసుకునే నీ తీరు దాన్ని భయపెడుతోందట. కలహాల కాపురంలో ఇద్దరికీ సుఖం ఉండదు కనుక నీకు వేరే పెళ్లి చేసేయమని అత్తతో నన్ను చెప్పమంది. ఎవరంత చెప్పినా కన్విన్స్ కావడం లేదది. ఇంట్లో అందరికీ అదే బెంగగా ఉందిరా అన్నాడు సిద్ధార్థ. దివ్య అలా అందా? నేను మొరటువాడిననే అభిప్రాయం తప్ప నా మీద ఇంకెలాంటి ఫీలింగ్స్ లేవా అన్నాడు రాహుల్ విస్మయంగా చూస్తూ. సారీ రాహుల్, ఈ మాట చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే ఇంతవరకు ఏమీ చెప్పలేదు అన్నాడు సిద్ధార్థ బరువైన కంఠంతో. దాందే ముందులేరా, ఇవాళ కాకపోతే రేపైనా తెలియాల్సిందే కదా ఇది. అయితే ఒక మాట, ఈ విషయం అమ్మా నాన్నల దృష్టికి వెళ్లకుండా చూసే బాధ్యత నీదే. ఎలాగైనా దివ్యను దక్కించుకునే ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు రాహుల్ దృఢంగా. ఆ మాట విని రాహుల్ చెయ్యి మృదువుగా నొక్కి వదిలాడు సిద్ధార్థ. అతడు బదులేమీ ఇవ్వకపోయినా ఆ చర్య ద్వారా తన సపోర్ట్ తెలియచేశాడు. ఆ పైన ఇంకేం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు రాహుల్. అతడి కళ్ల ముందు
బంగారు వన్నెతో చారడేసి కళ్ళతో సృష్టిలో అందమంతా పుణికి పుచ్చుకుని కదలాడే దివ్య కదలాడింది. చూసి 4 ఏళ్లైపోయింది. అప్పుడే అపరంజి బొమ్మలా ఉండే దివ్య ఈ 4 ఏళ్లలో మరిన్ని వన్నెలు చిన్నెలు సంతరించుకుని కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ అందాల బొమ్మను స్వంతం చేసుకునే తరుణం కోసం కళ్ళు కాయలు కాచేలా ఇన్నాళ్లుగా ఎదురు చూస్తూ ఉంటే మధ్యలో ఈ అవరోధం ఏంటి అనుకున్నాడు. ఎందుకిలా జరిగింది అని ఆలోచనలో పడ్డాడు. దివ్యను పోగొట్టుకోవడం అనే మాటను ఊహల్లో కూడా అతడు భరించలేకపోతున్నాడు. దీనికంతటికీ కారణం నీ ప్రవర్తనే. చేతులారా నీకు నువ్వే దివ్యను దూరం చేసుకున్నావు. ఎప్పుడూ నీ మాటే నెగ్గాలనే పంతం పట్టుదల, చివరకు నీకు మిగిల్చిన బహుమతి ఇదే అంటూ అతడి అంతరంగం చివాట్లు పెట్టింది. అతడి కళ్ల ముందు దివ్యతో గడిపిన బాల్యం కదలాడింది. విన్నారు కదండి, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి జీవితం అందమైనది నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.